హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. మీరు అర్జునుడికి ఎంతమంది అన్నదమ్ములు అనుకుంటున్నారు? 2 తమ్ముళ్ళు అనుకుంటున్నారు కదా. నకులుడు, సహదేవుడు. 3వ తమ్ముడు కూడా ఉన్నారండోయ్. అదెవరో తెలుసా మీకు? తెలియపోతే ఈ కథ వినండి. కుంతల దేశాన్ని చంద్రహాసుడు అనే రాజు పరిపాలిస్తుండేవట. ఓ రోజున చంద్రహాసుడు పంచకళ్యాణి గుర్రానికి దేశ సంచారం చేస్తుంటే దారి మధ్యలో ఓ చోట ఒక యాగాశ్వం చంద్రహాసునికి కనబడింది. వెంటనే చంద్రహాసుడు ఆ యాగాశ్వం దగ్గరికి వెళ్ళి దాన్ని నుదుటిన వ్రాసి ఉండే రాగిరేకుపై ఏవో అక్షరాలు చదివి దాన్ని వెంటనే తన వెంట పెట్టుకుని రాజ్యం చేరాడు. చంద్రహాసుడు యాగాశ్వాన్ని బంధించి తోలుకుపోవడం దూరం నుంచే ఓ రాజభటుడు చూసి ఆందోళనతో ఉత్తర దిక్కుగా ఉన్న శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరికి పరిగెత్తాడు. అంతలో భటుడు ఆయాసపడుతూ వారి వద్దకు వచ్చి, ప్రభు, మన యాగస్వాన్ని ఈ దేశప్రభు చంద్రహాసుడు బంధించి తీసుకెళ్లాడు అని విన్నవించాడు. ఏమిటి? యాగస్వి అర్జున్ సంరక్షణలో ఉందని తెలిసి చంద్రహాసుడి పని చేశాడా? ఈ గర్వికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. కృష్ణ, ఆ చంద్రహాసుడిపై యుద్ధానికి వెళ్ళాలి అన్నాడు అర్జునుడు కోపంగా. శ్రీకృష్ణుడు నవ్వి అర్జున్ని శాంతింపచేస్తూ, పాండుపుత్ర, నువ్వు ముందు వెనక ఆలోచించకుండా తొందరపడుతున్నావు. ఇప్పుడు మనం ఉన్నది చంద్రహాసుని రాజ్యంలో. మన ఆధీనంలో 1000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. ఈ 1000 మంది సైనికులతో చంద్రహాసును జయించడం మనకు సాధ్యం కాని పని. శాంతియుతంగా ఈ కార్యాన్ని సాధించి అశ్వాన్ని తెచ్చుకుందాం పదా అన్నాడు. అదే సమయానికి త్రిలోక సంచారి అయిన నారదుడు చేరుకున్న కృష్ణార్జునులు చూసి, వాసుదేవా, ఏమిటి మీ బావ అర్జునుడు ఎవరి మీదకో యుద్ధానికి బయలుదేరుదాం అంటున్నాడు అని అడిగాడు. వెంటనే శ్రీకృష్ణుడు నారదుని ఆంతర్యాన్ని గ్రహించి నవ్వుతూ జరిగిందంతా చెప్పాడు. అప్పుడు నారదుడు అర్జునుతో, అర్జున, నువ్వు చంద్రహాసుడు యుద్ధంకు వెళ్తున్నావా? శివుని చేత అనేక వరాలు పొంది దేవేంద్ర సింహాసనాన్ని ఆక్రమించుకొని మణిమాలని గంధర్వకన్యలు చెరబట్టుకుపోతున్నా కాలకంఠుని రాక్షుని వధించిన వీరుడు చంద్రహాసుడు. కాలకంఠుని సంహరించినందుకు దేవతలు ప్రత్యక్షమై చంద్రహాసుని ఖడ్గాన్ని ఇచ్చి, ఇది నీ చేతిలో ఉన్నంత వరకు ఎవరు నిన్ను ఓడించలేరు అని చెప్పి వెళ్ళిపోయారు. కుంతిపుత్ర, ఇప్పుడు చెప్పు, చంద్రహాసుడు ఎంత బలవంతుడో ఇప్పటికైనా గ్రహించావా? అతనితో యుద్ధం చేయాలని కోరుకుంటున్నావా అన్నాడు. నారదా, నీవు సహజంగా పిరికివాడువు. యుద్ధం అంటే నీ గుండెదడ. నీకుండే పిరికితనం నాకుందనుకున్నావా? మీరెన్ని చెప్పినా యుద్ధానికి వెళ్ళడం మాత్రం తప్పదు అన్నాడు. కృష్ణుడు నారదునితో, మా అర్జునుడికి బాగా కోపం వచ్చి ఒంటరిగా యుద్ధానికి పంపిస్తే లోకులు నన్ను ఆడిపోసుకుంటారని నీకు తెలుసు కదా. అర్జున, మనం ఇప్పుడే చంద్రహాసుడిపై యుద్ధానికి వెళ్దాం పద అని చెప్పి అర్జున్ని నారదుని వెంట పెట్టుకుని చంద్రహాసుని వద్దకు వెళ్ళాడు. వీరి ముగ్గురిని తన భవనంలోకి తీసుకెళ్లి ఉచితాసనపై కూర్చుండబెట్టాడు చంద్రహాసుడు. శ్రీకృష్ణుడు, చంద్రహాస, మేము నీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి రాలేదు, నీపై యుద్ధానికి వచ్చాము. ఆ మాటలు విన్న చంద్రహాసుడు త్రుళ్ళిపడి, వాసుదేవ, నేను మీపై యుద్ధానికి తలబడతానా? నరనారాయణులైన మీ ముందు నేను చిన్న అణువు లాంటి వాణ్ణి. నిజంగా నేను యాగస్వాన్ని అపహరించాలని తీసుకురాలేదు. మీ ఇద్దరు అశ్వానికి సంరక్షణగా వచ్చారని తెలిసి మీ ఇద్దరిని ఇక్కడికి పిలిపించడానికి అశ్వాన్ని బంధించాను. ఎన్నో వేల సంవత్సరాల తడబడి తపస్సు చేస్తున్న మునీశ్వరులకి కలగని దర్శన భాగ్యం ఇన్నాళ్ళకు నాకు కలిగింది. నా జన్మ తరించింది. కృష్ణ పరమాత్మ, అర్జునుడు నాకు సోదరు లాంటి వాడు. సోదరుతో నేను యుద్ధానికి తలపడతానా? ఈ దీనుడు ఎప్పుడూ మీకు విధేయుడై ఉంటాడు అంటూ వివరించి యాగాశ్వాన్ని అప్పగించాడు. శ్రీకృష్ణుడు క్రీగంటితో అర్జున వంక చూశాడు. చంద్రహాసుని భక్తి విజయాలకు సంతోషించిన అర్జునుడు చంద్రహాసుని మనసారా కౌగిలించుకొని, సోదరా, అనవసరంగా అనుమానించాను. నీలాంటి వీరుడు సత్పురుషుడు నాకు సోదరుడు కావడం నా అదృష్టం. చంద్రహాస, ఇప్పటి వరకు నాకు నకుల సహదేవులే 2 తమ్ముళ్ళు. నేటి నుంచి నీతో నాకు 3 తమ్ముళ్ళు సుమా అన్నాడు. అర్జున్ ఔదార్యానికి శ్రీకృష్ణుడు నారదుడు ఎంతో సంతోషించారు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.